మన మంత్రాలయం హెడ్ లైట్ లేకుండా దగ్గర 60 కిలోమీటర్లు. ఈరోజు ఫుల్ వర్షంలో 5-6 కిలోమీటర్లు వచ్చింది. అది ఎక్కడ నుంచి చేయి తీసుకురాపు. అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కుర్చీలు తీసుకురాంటున్నాం. ఆకాష్, నీ కళ్ళల్లో ఏదో అగ్నిగోళం కనిపిస్తుంది. రామన్ అయితే లిటరలీ కస్టమర్ వచ్చాడేమో అనుకొని అక్కడ వర్క్ చేసే వాళ్ళని నా దగ్గరికి పంపిస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత నవ్వుతున్నాడు నన్ను చూసి. అరే నువ్వా, ఎవరు అనుకున్నావు కదా ఇట్లా తయారయ్యావు, చాలా బక్కగా అయిపోయావు అంట. కరా నేను వ్లాగ్లో చూద్దాం అనుకుంటారు, నువ్వు చూస్తే అసలు రావు. Well, what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. Present అయితే ఆగబే మబ్బు అవర్ కర్నూలీస్ మొత్తం డార్క్ క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట. అసలు ఆల్మోస్ట్ ఒక 5 days అయింది అసలు వ్లాగ్ ఏం పెట్టలేదు. హీట్ అలా ఉందన్నమాట. అసలు బయటికి వెళ్దామన్నా చుక్కలు కనపడుతున్నాయి నాకైతే. లిటరలీ ఒక 3 days బ్యాక్ ఏమో నేను శివన్న అయితే వెళ్ళాం బయటికి. ఆఫ్టర్నూన్ మొత్తం తిరిగామన్నమాట. ఆ వేడికి ఇంటికి వచ్చి పడుకున్నా. దట్స్ ఇట్. 2 days ఫీవర్, షట్ డౌన్ అయిపోయినా. ఓకే, వెల్ ఫర్ నౌ ఈ బోబో మౌంట్ని అయితే మనం అఖిల్ షాప్కి వెళ్ళేసి ఫిట్ చేసేద్దాం. అండ్ దే ఆర్ సమ్ థింగ్స్ టు ఫిట్ ఆల్సో. ఎందుకంటే నాది టాప్ బాక్స్ది కింద బేస్ అనేది ఊడిపోయింది. అండ్ దట్టు నాది బేస్ ప్లేట్ది కూడా కొన్ని అమౌంట్స్ పోయాయి. సో చాలా వర్క్ ఉంది. అండ్ ఇంకా నేను నా బైక్ సర్వీసింగ్ చేయాలి. అసలు రైడ్కి వెళ్దాం అనుకున్నా చాలా థింగ్స్ మిస్సింగ్ ఉన్నాయి నా బైక్కి అయితే. సో రైట్ గాయ్స్, ఒకటి టాప్ ప్లేట్కి ఒకటి వెళ్ళింది అన్నాను కదా పోయిందని. ఇలాంటిది ఒకటి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది పోయింది. సో దానివల్ల ఈ సైడ్ మీద ఎక్కువ ప్రెషర్ పడేసి టాప్ బాక్స్ కూడా ఓడిపోయింది. అండ్ ఇది చూడండి అసలు లిటరలీ ఇది ఫోన్ మౌంట్ది. ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ పెట్టాలి. లిటరలీ ఇది నేను మొన్న రైడ్ నుంచి ఇట్లనే పెట్టుకున్నా. అఖిల్ సెట్ చేస్తా అన్నాడు. యాక్చువల్లీ ఇచ్చాడనమాట, బట్ నేనే అది సెట్ చేసుకోలేదు. అదే ఓకే గాయ్స్, ఫర్ నౌ ఐఎమ్ టేకింగ్ ద హైవే రూట్ నుంచి వెళ్దాం. కాలనీ నుంచి కాకుండా కొంచెం ప్రశాంతంగా. అసలు వెదర్ చూడండి ఎంత డార్క్ ఉంది. అసలు బ్లాక్ క్లౌడ్స్ వచ్చినాయి. ఈరోజు వర్షం చావగొట్టేలా ఉంది నైట్ అయితే. నాకు లాస్ట్ 2 days అయితే ఫుల్ హెడేక్, ఫీవర్ వచ్చేసింది. అసలు బయటికి వెళ్ళలేదు అసలు నేనైతే. అండ్ ఫర్ నౌ జస్ట్ థండర్ వస్తుంది. థండర్ అనుకుంటా. మనకు హైవే ఎక్కితే ఇంకా బాగా క్లియర్గా కనపడుద్ది సిటీ కొద్దిగా అటు సైడ్ అంతా. ఇప్పుడు కానీ వర్షం పడింది అనుకో, నాకు ప్యాకే అక్కడ ఎక్కడో పడుతుంది. ఐ కెన్ సీ ద డ్రిజ్లింగ్ ఓవర్ దేర్. హైవే ఎక్కేంతవరకు తెలియదు. అక్కడ హైవే మీద పడింది అనుకో అంతే. హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోతా, బట్ మొత్తం దడిచిపోతా నేనైతే. లాస్ట్ వీడియోలో కూడా చాలా అనుకున్నాను అనమాట, చేద్దామని. చాలా మాట్లాడినా కూడా బ్రేక్ఫాస్ట్ రైడ్ అని కాదు, లైక్ తాటి వెళ్ళాం టీ అని అనుకుంటూ వెళ్ళాం కదా నేను శివన్న. రైడ్లో అయితే చాలా మాట్లాడినా, బట్ నేను వెళ్ళిన పేస్కి ఆల్మోస్ట్ లిటరలీ 100 దాటిస్తున్నా కదా. దానికి మొత్తం గాలి కొట్టేసి ఆ వాయిస్ క్లారిటీగా రాలేదనమాట. సో నేను చాలా మటుకు క్లిప్స్ అన్నీ లేపేసా. విన్నాడైనా లేడు, లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా క్లిప్స్ అయితే లేపేశాను అనమాట. అండ్ రీసెంట్గా అయితే ఫన్నీ ఒకటి జరిగింది. నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాను అనమాట మొన్న. చెప్పాను కదా నేను శివన్న బయటికి వెళ్ళాము ఆఫ్టర్నూన్ అన్నట్టు. ఆ రోజు ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాను అనమాట. నేను శివన్న ఫస్ట్ ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, నేను వెళ్ళాను అనమాట.
డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నా. రామన్ అయితే లిటరలీ కస్టమర్ వచ్చాడేమో అనుకొని అక్కడ వర్క్ చేసే వాళ్ళని నా దగ్గరికి పంపిస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత నవ్వుతున్నాడు నన్ను చూసి, అరే నువ్వా ఎవడో అనుకున్నా కదరా ఎట్లా తయారయ్యావు, చాలా బక్కగా అయిపోయావు అంట. లిటరలీ అలా ఉంది మన పొజిషన్. ప్రతి ఒక్కరు చూసి నా హెయిర్ కట్ని చూసితే ఏరా దేవరకొండ స్టైల్ మెయింటైన్ చేస్తున్నావా అంట. షాప్లో కూర్చొని ఉన్నాడు పెద్ద మంచి. Say hi to the vlog. A few minutes later. Let's look at this bro. Literally వచ్చి 5 minutes అయిందంతే. మంచి పని అయింది. లోపల హెల్మెట్ పెట్టి అలా బయటికి వెళ్ళా మాజా తాగుదామని. స్టార్ట్ అయింది వాన. పట్టులు మొత్తం సెట్ చేసుకుంటున్నాం లోపల. మొత్తం వర్షం ఇలా కొడుతుంది ఫేస్కి మనకి. నా బైక్ ఇలా చేసినట్టే. ఈజ్ దట్ గాయ్. షాపింగ్ పోదామా మామ ఇప్పుడు? షాపింగ్కి. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆకాష్. హాయ్ ఫ్రెండ్స్. వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. వీడు కాదు వీడు. మా ఎందుకు పిలిచినావా? కాఫీకి పోదాం రా అని పిలిస్తే ఆల్మోస్ట్ 5 kilometers ఏమో వర్షంలో ఫుల్ నానుకుంటూ వచ్చేసారు. నా కొడుకు వణుకుతున్నాడు తెలుసా? జాకెట్ వేసుకున్న ప్రశాంతంగా ఉందరా, కొడుకు వణుకుతున్నాడు. అసలు పెడుతుంది బాగుంట. అసలు ఎట్లుందిరా? ఎన్నిరా 2 రోజులు 2 స్టంట్లా? 2 రోజులు 2 స్టంట్లు. మన మంత్రాలయం హెడ్ లైట్ లేకుండా దగ్గర 60 kilometers. ఈ రోజు ఫుల్ వర్షంలో 5-6 kilometers వచ్చింది. జాబ్ వచ్చింది పార్టీ లేదా? నేను 10,000 జీతానికి 12,000 ట్యాక్స్ కడుతున్నాను. చేసుకురాపు అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కుర్చీలు తీసుకురా అంటున్నావు. ఏది ఆకాష్? ఎంప్లాయ్ రాయడా? 19,000 జీతం. 20 lakhs చెప్తున్నాడు. 19,000 కాదు పాడ్కాస్ట్ చేద్దాం పండి. నువ్వు అడవ కదా, నేను మాట్లాడతాను. అది అట చెల్లదు. అది కాదు. ఇట్లా తిప్పుకుంటా నేను. పడతా క్వశ్చన్ అడిగేటప్పుడు ఇట్లా మాట్లాడతా. వద్దు, మీకెళ్ళి తిప్పుతా. మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం అంతే. అటు క్వశ్చన్ అడిగి మీకు సప్లీలు ఎలా పడ్డాయంటే ఎందుకు ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? జాబ్ గురించి బాగానే మాట్లాడినావు, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాం. వాడేదో MBA, నువ్వు MSc. నువ్వు MSc గ్రాడ్యుయేట్ అయిపోయి నేను ఎంప్లాయ్. ఇప్పుడు ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఇంకొక రోజు కూడా పోలే, అప్పుడు ఎంప్లాయ్ అంటే వీడు. ఆఫర్ లెటర్ వచ్చింది. జాబ్ లెటర్, ఆఫర్ లెటర్ లేదు. ఆఫర్ లెటర్ ఇది. అన్ఎంప్లాయ్మెంట్ నేను ఎందుకు చూపిస్తాను? हंसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती. నువ్వు సప్లీ టాపిక్ అయితే వెళ్ళిపోతా. సప్లీ అంటావు, ఒకసారి జాబ్ అంటావు, ఇదే సంబంధించకుండా యూట్యూబ్ అంటావు. ఏంటన్నా నువ్వు? యూట్యూబ్ గురించి ఎప్పుడు నేను చెప్తాను. యూట్యూబ్ గురించి సతీష్ ఇప్పుడు నువ్వేరా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఎందుకు అటు నా దగ్గరికి వస్తున్నారు? అసలు యూట్యూబ్ గురించి ఆలోచన ఎట్లొచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఏం లేదు, అందుకే మార్నింగ్ సప్లీలో వండేది. సతీష్ భాయ్ ఏం చేస్తున్నావు? ఎందుకంటే తిప్పలు పడుతున్నావు? ఇది ఇక్కడ పెట్టాలి. మా 8 రోజులు 7 ఉంది. ఓ నైస్. రావట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, కర్నూలులో ఇప్పుడే వాన పడింది.
ఈ పిచ్చి కారేసుకొని పోతున్నాడు. స్క్రూ స్క్రూ పోయింది. స్క్రూ అది మామూలుకైతే ఇలాంటి వేస్ట్ నెలని పట్టు పెట్టుకొని తినకూడదు ఎప్పుడు. నేనైతే స్కూల్ దొరికింది నీకు. కర్నూలులో వాన తగ్గింది. ఓవర్. A few minutes later. ఆకాష్, నీ కళ్ళల్లో ఏదో అగ్నిగోళం కనిపిస్తుంది. సప్లీ భయం. తన్ని కాదు మా ఆట ముందరకు పోరా. అయ్యో ఓ ఇది సెట్ చేయాలి ఇప్పుడు. మిస్టర్ బోబో. ఆల్ రైట్ గైస్, మన మొబైల్ మౌంట్ అయితే సెట్ అయిపోయింది. ఓకే, బాగుంటుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్లో నావిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ పిచ్చోడు ఏమో తింటున్నాడు.